నెత్తురోడిన దండకారిని హైలైట్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే నిన్న చట్టం తీసుకొచ్చారు కదా, ఆ చట్టం కేంద్రానికి పంపించారు కాబట్టి లోపు ఆర్డినెన్స్ అన్నటువంటి. లేకపోతే ఎమ్మెల్యే రుబాబు అంటూ విచక్షణ మరిచి నోటి దురుసు, రెవెన్యూ సీనియర్ అధికారులపై అసెంబ్లీ ఆవరణ చిందులు, కబ్జా క్రమబద్ధీకరణ కోసం ఒత్తిళ్లు కుదరదని చెప్పడంతో ఆక్రోశం. 5 నిమిషాలు ఆకుండా దోషంలో అడ్డుకున్న మంత్రిపైన అదే దూకుడు, గట్టిగా చొరకలంటించిన మంత్రి. ఎమ్మెల్యేపై సీఎంకు నిఘా సమాచారం, మంత్రిని పిలిపించి ఆరాధీసిన సీఎం అంటూ నేను చెప్పింది చేయాల్సిందే. ప్రభుత్వ స్థలాన్ని అడ్డగోలుగా ఆక్రమించుకుని భారీ భవంతో నిర్మించుకున్నా సరే దాన్ని క్రమబద్ధీకరించాల్సింది. ఇది ఆ ఎమ్మెల్యే తీరు. అలా కుదరదని చెప్పినందుకు ఆయన రెచ్చిపోయారు. అసెంబ్లీలోని 2 సీనియర్ రెవెన్యూ అధికారులపై గొడవకు దిగారు. నా మాటే వినరా, నా పనులు చేయరంటూ దూషించారు. ఇది సరైన పద్ధతి కాదని నిలువరించబోయిన ఒక కీలక మంత్రిపైన ఎమ్మెల్యే నోరు పారేసుకున్నారు. విజయవాడ నగరంలో కేంద్రీకృతంగా సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఎమ్మెల్యే వైఖరితో సీనియర్ అధికారి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. గురువారం శాసనసభ వైపు కూడా రాలేదు, కార్యాలయానికి వెళ్ళలేదు. పేదల ఆక్రమణలో ఉన్న 150 గజాల వరకు ఇంటి స్థలాలకు ఉచితంగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకు మించితే నిర్ణీత ధర వసూలు చేయాలని తీర్మానించింది. అందులో అభ్యంతరం లేని ప్రభుత్వ భూములు మాత్రమే క్రమబద్ధీకరిస్తామని రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కాలువలు, కాలువ గట్లు, డిఫెన్స్ పరిధిలోకి వచ్చే భూముల్లో ఇళ్ల నిర్మాణాలు చేసుకున్న క్రమబద్ధీకరించడం కుదరదని స్పష్టంగా చెప్పింది. అయితే విజయవాడ నగరానికి చెందిన ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గం పరిధిలోని కాలువలు, గట్లు ఇంకా రహదారులపై నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించాలని తన పిఏ ద్వారా కొన్ని దరఖాస్తులు పంపించారు. అందులో 3 వ్యక్తులకు సంబంధించిన స్థలం ఉంది. ఆ 3 సగటును 300 గజాలు చెప్పిన మొత్తం 900 గజాల్లో ఒక భారీ భవనం నిర్మించుకున్నారు. దాన్ని కూడా క్రమబద్ధీకరించాలని ఆ ఎమ్మెల్యే ప్రయత్నం. ఇది నిబంధనలకి సంబంధించిన పూర్తి విరుద్ధం. పైగా కాలువగట్టు రహదారిపై అడ్డగోలుగా నిర్మించిన భవనం రెగ్యులైజ్ చేసే అవకాశమే లేదు. నిబంధనల ప్రకారం ఇరిగేషన్ అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకుని అక్రమ నిర్మాణాలు కూల్చాల్సి ఉంది. ఇదే విషయాన్ని రెవెన్యూ అధికారులు ఫైలుపై రాశారు. ఆ ఆక్రమణను క్రమబద్ధీకరించడం కుదరదని చెప్పారు. ఇదే భూమిని రెగ్యులరైజ్ చేయాలని జగన్ ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్యే వరకు విశ్వ ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యే ఆ పని భుజాన వేసుకున్నారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయినా ఫలితం లేకపోవడం తనకు సంబంధించిన అధికారికి రెవెన్యూలో పోస్టింగ్ ఇప్పించారు. కొద్ది రోజుల్లోనే అధికారి మరో పోస్టుకు వెళ్ళిపోయారు. దీంతో ఎమ్మెల్యే విచక్షణ మర్చిపోయారు. బుధవారం ఉదయం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు మూశాక టీ బ్రేక్ సమయంలో అధికారులు గ్యాలరీ వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న 2 సీనియర్ రెవెన్యూ అధికారులతో గొడవకు దిగారు. నా ఫైల్ని ఆపుతారా, నా మనిషిని బదిలీ చేయిస్తారా, నేనంటే ఏమిటో మీకు తెలియదు, పేదలు ఇల్లు కట్టుకోవడం మీకు ఇష్టం లేదా, ఎంత ధైర్యం ఉంటే నా పనులను అడ్డుకుంటారని గట్టిగా కేకలు వేశారు. దీంతో అధికారి నిశ్చేష్లయ్యారు. ఎమ్మెల్యే అలా దాదాపు 5 నిమిషాల పాటు నాన్ స్టాప్గా అధికారిపై నోరు పారేసుకుని వారిని బెదరగొట్టారు. ఎమ్మెల్యే రెచ్చిపోతున్న సమయంలో అక్కడ ఉన్న సంబంధిత మంత్రి వెళ్ళి ఆయన వారించారు. నిగ్రహం కోల్పోయిన ఎమ్మెల్యే సదరు మంత్రిపైన విరుచుకుపడ్డారు. నన్ను అడ్డుకుంటారు, నా పనులు చేయరా, నీకు అసలు ఫైలు చూడడం వచ్చా, నీ వల్ల ప్రభుత్వానికి ఏమైనా మేలు జరుగుతుందా, ఏ పని ఎప్పుడు చేయాలో నీకు తెలుసా, పేదల ఇంటి స్థలాల రెగ్యులరైజేషన్లో మీరు ఫెయిల్ అయ్యారు, పేదలకు మేలు చేయడం మీకు చేత కాదంటూ రెచ్చిపోయారు. మంత్రి కూడా తీవ్రంగా స్పందించారు. పేదలకు మేలు చేయడంలో ఈ ప్రభుత్వం ముందుంది. డబ్బున్నోళ్ళు బలిసిన వాళ్ళకు అక్రమార్కులకి మేలు చేయడానికి సిద్ధంగా లేదు. కాలువగట్లు రోడ్లను ఆక్రమించి రెగ్యులరైజ్ చేయమంటే ఎలా సాధ్యం? రూల్స్కి వ్యతిరేకంగా ఏ మంత్రి అధికారి పనిచేయడు. బలిసిన వారి భూములను రెగ్యులరైజ్ చేయమంటే చెయ్యం. పేదలకు మేలు చేస్తున్నాం కాబట్టి అసెంబ్లీ దాకా వచ్చాం. అధికారులను గౌరవించడం చేత కాకపోతే మాట్లాడొద్దు, అధికారులపై నోరు పారేసుకోవద్దు, పార్టీ ప్రభుత్వం పరువు తెస్తే హీరోలు ఎవరంటూ చొరకలండించారు. అధికారులు గ్యాలరీ నుంచి బయట ల్యాబీల్లోకి వెళ్ళాక ఆ ఎమ్మెల్యే మరింత రెచ్చిపోయే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఇతర ఎమ్మెల్యేలు ఆయన బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే రుబాబు గురించి నిఘా విభాగం సీఎం చంద్రబాబు బుధవారం నివేదించినట్టు తెలిసింది. ఆ తర్వాత సీఎం మరో మార్గంలో సమాచారం తెప్పించుకున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని అమరావతి వచ్చాక బుధవారం రాత్రి సంబంధిత మంత్రిని పిలిపించుకుని మాట్లాడారు. త్వరలో ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడతానని సీఎం చెప్పినట్టు తెలిసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.